హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ రమామణి బూర్లగడ్డ. ఈరోజు వీడియో మార్నింగే అర్జెంటుగా చేసేస్తున్నానండి, ఎందుకంటే అంత టెన్షన్లో ఉన్నాను. ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా ఏం జరిగింది అనేది. సో ఏం జరిగిందో నేను చెప్తాను, చూపిస్తాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే ఇప్పుడు టైటిల్లో మ్యాటర్ వచ్చేసి కుక్కర్ గురించి అండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అసలు ఇప్పటికే షివర్ తగ్గట్లేదు. ఎలా అంటే ఆల్రెడీ ఇది ఇలా జరిగి నాకు ఆల్రెడీ ఇది ఎప్పుడే 3 times అనుకుంటే, ఇప్పుడు ఒకసారి జరిగింది. లాస్ట్ 1 week బ్యాక్ ఒకసారి జరిగింది. 1 week తర్వాత మళ్ళీ ఈరోజు జరిగింది. ఇంకా నాకు ఎంత షివర్ వచ్చేస్తుందంటే కుక్కర్లు అంటేనే భయం వేసేస్తుంది. కానీ ఏం చేస్తాం, కుక్కర్ లేకపోతే కొంచెం పప్పులని అలాంటివి ఉడకబెట్టుకునేవేమో ఈ లంచ్ బాక్సుల టైంకి ఎర్లీగా విడిగా ఉడకబెట్టుకుందామంటే అందరికీ ఫ్యామిలీలో కుక్కర్ ఒక పార్ట్ అయిపోయింది. బట్ ఎంత పార్ట్ అయినా, ఎంత అవసరమైనా ఎంత కేర్ఫుల్గా అంటే అంత కేర్ఫుల్గా ఉండండి. ఎందుకు ఇంత అలాగ చెప్తున్నానంటే, నేను చాలామందిని చూశానండి, కుక్కర్స్ పెట్టేసి ఆ పక్కనే ఉండి ఇంకో వర్క్ ఏదో ఒకటి చేసేసుకుంటారు. కానీ వాళ్ళతో అలాగా చాలా జాగ్రత్త అండి, వద్దు. ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే కుక్కర్ పెట్టుకొని మీరు కొంచెం దూరం పక్కకి వచ్చేసేయండి. ఆ విజిల్స్ అయిపోయాక వెళ్ళి కట్టేసుకోండి, అంతవరకు ఓకే. అంతేగాని పక్కనే మాత్రం అస్సలు ఉండద్దు. మా కుక్కర్ ఏమీ కాదు, బాగానే వస్తుంది విజిల్స్, ఎప్పుడు మాకేమీ అవ్వలేదు అనుకుంటే మాత్రం అది తప్పు అండి, తప్పు ఆలోచన. ఎందుకంటే అప్పటి వరకు బాగా వర్క్ చేసే కుక్కర్స్ కూడా పేలిపోయే ఛాన్సెస్ సంథింగ్ ఉంటాయండి. కాబట్టి ఎంత మంచి కుక్కర్ అయినా ఎంత బాగా వస్తుందన్న కాసేపు గ్యాస్ మీద పెట్టేసి మీరు కొంచెం పక్కకు వచ్చేసి అలా ఆఫ్ చేసేసాక మీ వర్క్ మీరు చేసేసుకోండి. నా తరపున ఇదొక రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే ఇదొక సలహా అనుకోండి, ఏమైనా అనుకోండి. అసలు ఏం జరిగిందో నేను చూపిస్తాను. ఇంకొకసారి అడుగుతున్నానండి, ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. చూశారు కదండి, ఆవిరి ఆ సౌండ్ చూసారు ఎలా వస్తుందో, అంత ఫోర్స్గా తన్నేస్తుందండి లోపల నుంచి. విజిల్ ఎక్కడ ఎగిరి పడింది అనేది కూడా నాకు కనిపించలేదు. నాకు ఇంకా భయం వేసి అది పేలిపోతుందేమో గ్యాస్ కట్టకపోతే అని సైడ్ నుంచి భయపడుతూ వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేశానండి. అంత భయం వేసింది నాకైతే. ఇంతకుముందు 1 week బ్యాక్ సేమ్ ఇలానే పప్పు వేశాను కుక్కర్లో. అది విజిల్ కాకుండా పక్కన నట్టు కింద ఉంటుంది కదండి, అది హోల్ పడిపోయి అందులోంచి ప్రెషర్ మొత్తం వాటర్ మొత్తం చిందేసింది. సేమ్ ఇలానే మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఇప్పుడు పప్పు వేసాను, మళ్ళీ సేమ్ ఇట్లానే. లక్ ఏంటంటే నేను ఎప్పుడు కుక్కర్ పెట్టిన తర్వాత నేను పక్కన ఉండనండి, నాకు భయం. ఎందుకంటే ఫస్ట్ టైం లాస్ట్ ఎప్పుడో ఒకసారి పక్కన ఉండగానే విజిల్ ఎగిరి పడింది. నాకు ఇంకా అప్పటి నుంచి భయం. కుక్కర్ ఏం పెట్టినా, రైస్ పెట్టినా, ఏం పెట్టినా నేను పక్కన ఉండను. ఆ విజిల్స్ అయిపోయిన తర్వాత నేను వెళ్తాను. ఇప్పుడు కూడా అంతేనండి, నేను కిచెన్లో కుక్కర్ అది పెట్టి హాల్లో ఆకుకూర కోస్తున్నాను. 3 విజిల్స్ బాగానే వచ్చాయి. కానీ ఉన్నట్టుండి 4th విజిల్కి వచ్చేసి ఇంకా ఫుల్లు తన్నేసింది అనమాట. విజిల్ ఎక్కడో ఎగిరి పడింది. మొత్తం ఆ పప్పు ఆ ప్రెజర్లోంచి పప్పు కూడా తన్నింది. పప్పు వాటరు మొత్తం అంతా ఆవిరి కింద ఆ పైన సామాన్ మీద గ్యాస్ చుట్టూ మొత్తం అంతా పట్టేసింది.
మొత్తం అంతా అదిగోండి క్లీన్ చేస్తున్నాను. క్లీనింగ్ ఏముందిలేండి, లక్ ఏంటంటే ఏమీ కాలేదు. అందుకైతే నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తాను, చాలాసార్లు నన్ను సేవ్ చేశాడు. సో అందుకే మీ అందరికీ చెప్తున్నానండి, కుక్కర్ పెట్టిన తర్వాత అస్సలు పక్కన ఉండొద్దు. అదిగోండి పప్పు అయితే ఉడికింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.